హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాల్గో. సో ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 1768 మర్జ్ స్ట్రింగ్స్ ఆల్టర్నేటివ్లీ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ముందు మనం ప్రాబ్లం స్టేట్మెంట్ చూసుకుంటే యు ఆర్ గివెన్ టూ స్ట్రింగ్స్ వర్డ్ 1 అండ్ వర్డ్ 2 మర్జ్ ద స్ట్రింగ్స్ బై యాడింగ్ ద లెటర్స్ ఇన్ ఆల్టర్నేటింగ్ ఆర్డర్ స్టార్టింగ్ విత్ వర్డ్ 1 and if a string is longer than the other append the additional letters onto the end of the merge string and return the merge string అన్నాడు. సో ఇప్పుడు మనకి వాడు ప్రాబ్లంలో 2 వర్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. సో సారీ 2 వర్డ్స్ ఇచ్చాడు స్ట్రింగ్స్. ఓకేనా? మనం ఏం చేయాలి అంటే మర్జ్ చేయాలి. ఆ 2 వర్డ్స్‌ని మర్జ్ చేయాలి. ఎలా మర్జ్ చేయాలి? ఆల్టర్నేటింగ్ ఆర్డర్‌లో మనం మర్జ్ చేయాలి. అంటే ఫస్ట్ లెటర్ వర్డ్ 1 నుంచి వస్తే సెకండ్ లెటర్ వర్డ్ 2 నుంచి. సో మళ్ళా థర్డ్ లెటర్ వర్డ్ 1 నుంచి. మళ్ళా ఫోర్త్ లెటర్ వర్డ్ 2 నుంచి. మళ్ళా వర్డ్ 1, వర్డ్ 2 అట్లాగా మనం ఆల్టర్‌నేటివ్‌గా ఒక్కొక్క లెటర్‌ని మనం ఒక్కొక్క వర్డ్ నుంచి తీసుకొని మనం మర్జ్ చేసి, ఆ వచ్చిన ఆన్సర్‌ని రిటర్న్ చేయాలి. అలాగే కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇంకొకటి ఒకవేళ ఒక స్ట్రింగ్ ఒక వర్డ్ ఒక ఇంకొక వర్డ్ కన్నా పెద్దగా ఉంటే, ఆ పెద్దగా ఉన్న వర్డ్ లాస్ట్‌లో మిగిలిపోయిన లెటర్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేసి, మనము వచ్చిన ఫైనల్ ఆన్సర్‌ని రిటర్న్ చేయమన్నాడు. సో ఇది ప్రాబ్లమ్. సో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ వర్డ్ 1లో ఏబీసీ ఇచ్చాడు అండ్ వర్డ్ 2లో పీక్యూఆర్ అని ఇచ్చినాడు. సో ఏబీసీ అండ్ పీక్యూఆర్‌లో మనకి ఫస్ట్ ఏంటి వర్డ్ 1 నుంచి స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి మనం వర్డ్ 1 ఫస్ట్ లెటర్ వర్డ్ 1 తీసుకుంటాం ఏ అని. తర్వాత పీని తీసుకుంటాము. తర్వాత వర్డ్ 1 నుంచి బిని తీసుకుంటాము. తర్వాత వర్డ్ 2 నుంచి క్యూని తీసుకుంటాము. దాని తర్వాత వర్డ్ 1 నుంచి సి, తర్వాత వర్డ్ 2 నుంచి ఆర్. ఇట్లాగా ఆల్టర్‌నేటివ్‌గా మనము ఒక స్ట్రింగ్‌ని ఫార్మ్ చేసి ఆ స్ట్రింగ్‌ని రిటర్న్ చేయమన్నాడు. ఓకేనా? ఇది వర్డ్ 1. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ లెంగ్త్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 3 అండ్ 3 సేమ్ లెంగ్త్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ డిఫరెంట్ లెంగ్త్‌లో ఇట్లాగా ఏబీ అండ్ పీక్యూఆర్ఎస్ ఇక్కడ 2, ఇక్కడ 4 ఇట్లా డిఫరెంట్ లెంగ్త్స్‌లో ఉన్నాయనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ, పి అండ్ బి, క్యూ ఇట్లాగా ఆల్రెడీ మనం 2, 2 యాడ్ చేసుకున్నాము. లాస్ట్‌లో మిగిలిపోయిన ఆర్ఎస్ ఇది పెద్దది కదా! ఈ ఆర్ఎస్‌ని మనం లాస్ట్‌లో యాడ్ చేసి దీన్ని మనము రిటర్న్ చేయమన్నాడు. ఓకేనా? ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దీన్ని మనం ఫస్ట్ ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. వర్డ్ 1లో ఏ, బి తీసుకుంటే, వర్డ్ 2లో పి, క్యూ, ఆర్ తీసుకుందాం. సో వర్డ్ 1 లెంత్ ఎంత? 2. వర్డ్ 2 లెంత్ ఎంత? 3. అవునా? సో ఇప్పుడు మనము ఒక ఆన్సర్‌ని మనము ఒక ఎంప్టీ స్ట్రింగ్‌లో ఫస్ట్ ఇనిషియల్‌గా స్టోర్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని ఆల్టర్‌నేట్‌గా మనం ఈ ఆన్సర్ ఎంప్టీ స్ట్రింగ్‌లోకి యాడ్ చేసుకుంటూ ఎళ్దాం. ఓకే. సో దానికి మనం ఏం చేస్తాం ఒక ఫర్ లూప్ తీసుకొని, ఫర్ లూప్‌లో ఇనిషియల్‌గా మనం 0 నుంచి ఎప్పటి వరకు లూప్ చేయాలి? ఈ రెండిట్లోని ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉంటదో ఎల్1 ఎల్2 మ్యాక్స్ ఎల్2 కదా! సో ఎల్2 వరకు లూప్ చేసుకొని ఒక్కోటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి, ఏం చేస్తాం ఇప్పుడు ఈ ఆన్సర్‌లోకి యాడ్ చేసుకుంటామనమాట. ఈ ఆన్సర్‌లోకి యాడ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వర్డ్ 1లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని లూప్ చేస్తాం. అలాగే వర్డ్ 2లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని లూప్ చేయాలి. సో దీనికోసం మనకి 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఒక ఎక్స్‌ని తీసుకుందాం. ఒక వైని తీసుకుందాం. సో ఈ ఎక్స్ ఏం చేస్తుంది అంటే, ఈ వర్డ్ 1లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని లూప్ చేస్తదనమాట. సో ఇనిషియల్‌గా 0 నుంచి 1, 2 వరకు లూప్ చేస్తది. సారీ 0 అండ్ 1 దాని దాని లెంత్ ఎంత? 2 కాబట్టి 0 అండ్ 1. అలాగే y ఏం చేస్తది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని 0 నుంచి స్టార్ట్ చెయ్యి. 0, 1, 2 ఈ ఆల్ ఎలిమెంట్స్‌ని మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలిమెంట్‌ని మనము లూప్ చేస్తాం. సో x అనేది వర్డ్ 1లోని ఎలిమెంట్‌ని లూప్ చేస్తే, y అనేది వర్డ్ 2 ఎలిమెంట్‌ని లూప్ చేస్తది. సో ఇప్పుడు మన కండిషన్ ఏం చేస్తామంటే ఇక్కడ చెక్ చేస్తాం కండిషన్‌ని. ఏం చెక్ చేస్తాము అంటే ఇఫ్ ఎక్స్ అనేది ఈ వర్డ్ 1లోని లెంత్ కన్నా తక్కువుందా లేదా చెక్ చేస్తాం. అప్పుడే కదా మనము ఆన్సర్‌లోకి యాడ్ చేయాలి. వర్డ్ 1 ఇప్పుడు ఎక్స్ అనేది పెరుగుకుంటూ పోతా ఉంటది. పెరుగుకుంటూ పోతే మనము ఈ వర్డ్ 1 కన్నా లెంత్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతే మనం యాడ్ చేయడానికి ఏం ఎలిమెంట్స్ ఉండవు కదా! సో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ అనేది ఈ వర్డ్ 1 యొక్క లెంత్ కన్నా తక్కువుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అవునా? సో లెంత్ 1 కన్నా తక్కువుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ తక్కువుంటే అప్పుడేం చేస్తాము అంటే ఆన్సర్‌లోకి ఎక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్‌ని మనము యాడ్ చేస్తామనమాట. సో, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ వర్డ్ 1 ఆఫ్ ఎక్స్ దగ్గర ఎంత ఎలిమెంట్ ఉంటదో, ఆ ఎలిమెంట్‌ని యాడ్ చేసి యాడ్ చేసినాక ఏం చేస్తాం మనము, ఈ యాడ్ చే ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేసినాక ఏం చేస్తాం మనము, నెక్స్ట్ ఎలిమెంట్ ఎళ్ళడానికి ఎక్స్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం అనమాట. ఎక్స్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. అట్లాగే సేమ్ వై దగ్గర కూడా చూసుకుంటే, వై అనేది లెస్ థాన్ ఆఫ్ ఇప్పుడు మన వై ఏంటి మనం వర్డ్ 2 గదా! వర్డ్ 2లో లెంత్ కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ తక్కువ ఉంటే అప్పుడేం చేస్తాము, ఆన్సర్‌లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ వై దగ్గర ఏమో వర్డ్ 2లో వై దగ్గర ఏ ఎలిమెంట్ ఉంటదో ఆ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. W2 ఆఫ్ వైని
యాడ్ చేసేస్తాం అనమాట. సో, యాడ్ చేసి మనము ఒకసారి యాడ్ చేసినాక ఏం చేస్తాం మనము ప్లస్, ప్లస్ మనం యాడ్ చేసినాక వైననేది ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటాం. సో, అలాగే ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నాక ఏం చేస్తాము, ఆన్సర్‌ని ఫైనల్‌గా ఎంతైతే వస్తదో దాన్ని రిటర్న్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఒకసారి ప్రాబ్లమ్‌ని మొత్తం నీట్‌గా ఒకసారి మొత్తం ఎట్లా రన్ అవుద్దో నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇనిషియల్‌గా మనకేముంది ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 ఉంటది. ఇనిషియల్‌గా మనకి ఎక్స్ వాల్యూ 0 ఉంటది. వై వాల్యూ 0 ఉంటది. ఐ వాల్యూ 0 ఉంటది. అవునా? ఓకే. L1 వాల్యూ ఎంత? 2. L2 వాల్యూ ఎంత? 3. ఓకే. సో, ఇయి మనకున్న వేరియబుల్స్. ఓకే. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా ఐ వాల్యూ 0. ఎక్స్ వాల్యూ 0. ఎక్స్ లెస్ థాన్ L1 ఎక్స్ ఎంత? 0. లెస్ థాన్ L1 2. అవునా? సో, ఇప్పుడు మనకేమి ఇఫ్ కండిషన్‌లోకెళ్తది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ W1 ఆఫ్ ఎక్స్. W1 ఆఫ్ ఆన్సర్ ఎంత ఇప్పుడు ఇనిషియల్‌గా మనకి ఎంప్టీ స్ట్రింగ్ గదా! సో, ఇప్పుడు ఎంప్టీలో ఉంది. సో, ఆన్సర్ ప్లస్ W1 ఆఫ్ ఎక్స్ అన్నాడు. W1 ఆఫ్ ఎక్స్ దగ్గర ఎంతుంది? 0. 0థ్ ఎలిమెంట్ ఏంటి W1లో? ఏ. సో, ఫస్ట్ ఏని యాడ్ చేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఎక్స్‌ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో, ఎక్స్‌ని ఇంక్రిమెంట్ చేసి 0 కాస్త ఏమైద్ది? 1 అయితది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇఫ్ కండిషన్‌లోకొస్తది. ఇఫ్ వై ఈజ్ లెస్ థాన్ L2ఆ కాదా అని చూస్తాం. వై ఎంత? 0. L2 ఎంత? 3. 0 ఈజ్ లెస్ థాన్ 2ఆ? లెస్ థాన్ 3ఆ? అవును. సో, అప్పుడేం చేస్తాం మనము? ఇఫ్ కండిషన్ లోపలికొస్తాం. ఇఫ్ కండిషన్ లోపలికొచ్చి ఆన్సర్‌ని చెక్ చేసుకుంటాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ W2 ఆఫ్ వై అన్నాడు. సో, W2 వై ఎలిమెంట్‌ని మనము యాడ్ చేస్తాం. W2 వై ఎలిమెంట్ ఎంత? వై వాల్యూ ఇప్పుడు ఎంతుంది? 0 ఉంది. W2 ఆఫ్ 0. 0థ్ ఎలిమెంట్ ఎంత? పి. సో, ఏ తర్వాత పిని యాడ్ చేసుకుంటాం అనమాట. సో, ఒకసారి యాడ్ చేసుకున్నాక మనం ఏం చేస్తాం? వైని ఇంక్రిమెంట్ చేస్తాం. వై వాల్యూ ఎంత అయిద్ది అప్పుడు? 1 అయిద్ది. సో, ఫర్ లూప్ ఎక్కడి దాకొచ్చింది. నెక్స్ట్ ఏమైద్ది? 0 నుంచి ఫర్ లూప్ ఐ వాల్యూ ఎంత అయిద్ది? 1 అయితది. అవునా? మాక్సిమం ఎంతైతే మాక్సిమం ఏదైతే ఉంటదో L1 అండ్ L2 ఆ ఎలిమెంట్‌ని మనం ఇక్కడ అప్పటి వరకు లూప్ చేస్తాం అనమాట. సో, ఇక్కడ మనకి L2 మాక్సిమం ఉంది కాబట్టి L2 వరకు లూప్ చేస్తాం. ఒకవేళ L1 మ్యాక్స్‌గా ఉంటే రెండిట్లో మనం L1 వరకు లూప్ చేస్తామనమాట. సో, ఇప్పుడు L2 వాల్యూ ఎంత? 3 గదా! సో, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1 ఉంది. 1 ఈస్ లెస్ థాన్ 3. సో, ఇప్పుడు ఫర్ లూప్ లోపలికొచ్చేస్తది. ఫర్ లూప్ లోపలికొచ్చేసినప్పుడు ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ థాన్ 1 L1 అన్నాడు. సో, ఎక్స్ ఎంతుంది ఇప్పుడు ప్రెజెంట్ 1 ఉంది. 1 ఈస్ లెస్ థాన్ L1 ఎంత? 2 గదా! అవునా? అవును. సో, ట్రూ కండిషన్ ఇది ట్రూ అయింది. సో, అప్పుడు లోపలికొస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ W1 ఆఫ్ ఎక్స్. సో, ఎక్స్ వాల్యూని మనము యాడ్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూ ఎంతుంది? 1. సో, ఫస్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. సో, 0థ్ ఎలిమెంట్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? బి. సో, ఏపీ, బిని యాడ్ చేసాం. ఓకే. అట్లాగే నెక్స్ట్ ఏం చేస్తాము? ఎక్స్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎక్స్ 1 కాస్త 2 అయితది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికొచ్చి ఈ ఇఫ్ కండిషన్‌లోకొస్తాం. సో, ఇప్పుడు ఈ వై వాల్యూ ఎంతుంది ప్రెజెంట్? 1 ఉంది. 1 ఈస్ లెస్ థాన్ L2 ఎంత? 3 అవునా? 1 ఈస్ లెస్ థాన్ 3. సో, ఇప్పుడు మనము ఇది కూడా ట్రూ అయింది. లోపలికొస్తది ఇక్కడికి. ఇక్కడ లోపలికొచ్చి ఆన్సర్‌కి మనం ఏం చేస్తున్నాం? W2 ఆఫ్ వైని యాడ్ చేస్తున్నాం. వై వాల్యూ ఎంతుంది ఇప్పుడు ప్రెజెంట్? 1 ఉంది. సో, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0థ్ ఎలిమెంట్ P అయితే ఫస్ట్ ఎలిమెంట్ Q కదా! సో, ఈ QLని మనం ఇక్కడ యాడ్ చేస్తాం ఆన్సర్‌కి. ఓకే. యాడ్ చేసినాక మనం ఏం చేస్తాము? వైని ఇంక్రిమెంట్ చేస్తాం. వై చేస్తే ఏమైద్ది? 2 అయితది. 2 మనకి ఫర్ ఈ ఈ ఫస్ట్ ఈ ప్రెజెంట్ లూప్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఐ వాల్యూని ఇంకొకసారి ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఐ వాల్యూ ఇంకొకసారి ఇంక్రిమెంట్ చేసుకున్నాక ఏమైద్ది నీకు? 2 అయితది. 2 ఈస్ లెస్ థాన్ L2 అన్నాడు. L2ఆ? కన్నా తక్కువే కదా! 2 ఈస్ లెస్ థాన్ 3 కదా! అవునా? సో, అప్పుడు మనకి ఈ ఫర్ లూప్ లోపలికొచ్చేస్తాం. సో, ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ థాన్ L1 ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ థాన్ L1 అన్నాడు. ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ మనకెంతుంది? 2 ఉంది. అవునా? 2 ఈస్ లెస్ థాన్ 2ఆ? L1 వాల్యూ 2 గదా! మనకి అన్ని ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఏ అండ్ బి రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఈ కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయితుంది. ఎందుకంటే 2 ఈస్ లెస్ థాన్ 2 కండిషన్ ఫాల్స్ అయ్యిద్ది కదా! 2 ఈజ్ ఈక్వల్స్ 2 గదా! 2 ఈస్ లెస్ థాన్ 2 అనేది ఈ కండిషన్ ఫాల్స్ అయ్యిద్ది. సో, అప్పుడు మనకి ఈ ఆన్సర్ ఈ ఇఫ్ కండిషన్ అనేది ఇప్పుడు ఎంటర్ అవ్వదన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ ఎంటర్ అవ్వకుండా నెక్స్ట్ ఈ కండిషన్‌కొచ్చేస్తాం. ఈ కండిషన్ ఏముంది ప్రెజెంట్? వై ఉంది. వైని ఏం చేస్తాం ఇక్కడ 2 ఎలిమెంట్ ఉంది వైలో. వైలో ఎంతుంది ఇప్పుడు? 2 ఉంది. 2 ఈస్ లెస్ థాన్ L2 అన్నాడు. L2 ఎంతుంది ఇక్కడ? 3 ఉంది. సో, 2 ఈస్ లెస్ థాన్ 3 గదా! ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. సో, అప్పుడు మనం ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ W2 ఆఫ్ వై అన్నాడు. సో, W2 ఆఫ్ వై అన్నప్పుడు W2 ఆఫ్ వైలో ఎంతుంది ఎలిమెంట్? 2 ఉంది. అవునా? సో, ఇప్పుడు 2ని సెకండ్ ఎలిమెంట్. సో, 0థ్ ఎలిమెంట్‌లో పిఈ, ఫస్ట్ ఎలిమెంట్‌లో క్యూ అండ్ సెకండ్ ఎలిమెంట్‌లో ఆర్ ఉంది. సో, ఈ ఆర్‌ని మనం ఈ ఆన్సర్‌కి యాడ్ చేస్తామనమాట. ఓకే. ఆన్సర్‌ని యాడ్ చేసినాక వైని ఇంక్రిమెంట్ చేస్తాం. వైని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అయిద్ది? 3 అయితది. ఓకే.
సో వై 3 అయిద్ది. ఇప్పుడు లూప్ని ఒకసారి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం లూప్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఐ వాల్యూ ఎంత అయింది, ఇప్పుడు ప్రెసెంట్ ఐ వాల్యూ 2 ఉంది, నెక్స్ట్ 3 అవుతుంది ఇప్పుడు ఐ వాల్యూ. సో ఐ వాల్యూ 3 అయినాక ఇప్పుడు మనం చూసుకుంటే త్రీ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ L2 కాదా అని చెక్ చేస్తున్నాం. 3 లెస్ దెన్ ఆఫ్ L2 త్రీ ఈజ్ L2 ఉంది, ప్రెసెంట్ 3 ఉంది, 3 కదా, ఇక్కడ 3 ఈజ్ లెస్ దెన్ ఆఫ్ 3 ఫాల్స్ కదా ఇది. సో ఇప్పుడు మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అవ్వదు అనమాట ఇప్పుడు. సో ఏ బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేసి ఈ ఆన్సర్ని రిటర్న్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి, ఏపీ బిక్యూఆర్. సో ఇట్లాగా మనము ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసుకొని దాంట్లోని వర్డ్ వన్ కండిషన్ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని వర్డ్ వన్ ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటాం. అలాగే వైని యూజ్ చేసి పాయింటర్ని యూజ్ చేసి ఈ వర్డ్ టూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే వర్డ్ టూని యాడ్ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఆల్టర్నేటివ్గా మనం ఈ స్ట్రింగ్లోకి యాడ్ చేసుకొని ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుని దాంట్లోకి యాడ్ చేసుకొని ఫైనల్గా ఆ ఎంటీ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తే అదే మనకి ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎప్పటిలాగే ఫస్ట్ మనము జావా కోడ్ని యూస్ చేసి సాల్వ్ చేద్దాం, దాని తర్వాత పైథాన్ కోడ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ జావా యూస్ చేసి కోడ్ని రాద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆన్సర్ అని ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకోవాలి కదా. సో ఆన్సర్ అని ఒక ఎంటీ స్ట్రింగ్ అని తీసుకున్నాము. దాని తర్వాత ఏం చేస్తాం, మనకు 2 వేరియబుల్స్ కావాలి కదా. ఎక్స్ ఫర్ వర్డ్ వన్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని లూప్ చేయడానికి, అలాగే వర్డ్ టూలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని లూప్ చేయడానికి మనకి 2 వేరియబుల్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ తీసుకొని ఎప్పటి నుంచి i = 0ని తీసుకొని ఎప్పటి వరకు లూప్ చేయాలి, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఈ రెండు వర్డ్ వన్ ఒక లెంత్ అండ్ వర్డ్ టూ ఒక లెంత్ ఏదైతే మ్యాక్స్ ఉంటుందో అప్పటి వరకు లూప్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి, వర్డ్ వన్ డాట్ లెంత్ లేదా వర్డ్ టూ డాట్ లెంత్, ఈ రెండిట్లో ఏ ఎలిమెంట్ అయితే మ్యాక్సిమం ఉంటుందో అప్పటి వరకు ఈ ఫర్ లూప్ అనేది రన్ అవ్వాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఆ రెండిట్లో ఏదైతే పెద్ద ఎలిమెంట్ ఉంటుందో అప్పటి వరకు ఈ ఫర్ లూప్ నేను మనము లూప్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తాం, మనము కండిషన్ చెక్ చేస్తాం. ఎక్స్ అనేది వర్డ్ వన్ యొక్క లెంత్ కన్నా తక్కువ ఉందా అని చెక్ చేస్తాం. వర్డ్ వన్ డాట్ లెంత్. ఓకేనా. దీనికన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ తక్కువ ఉంటే ఏం చేస్తాం, మనము ఆన్సర్లోకి యాడ్ చేస్తాం. ఆన్సర్ ఆన్సర్ ప్లస్ వర్డ్ వన్లోని ఎలిమెంట్ని వర్డ్ వన్ డాట్ క్యారెక్టరేట్ ఎక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. ఓకేనా. ఒకసారి యాడ్ చేసినాక మన ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా, సేమ్ ఇట్లనే వై కూడా చేయాలి. ఓకే. సో వర్డ్ టూ, ఇప్పుడు వై అనేది వర్డ్ టూ కన్నా తక్కువ ఉందా లేదా చెక్ చేస్తాం ఫస్ట్. ఒకవేళ తక్కువ ఉంటే ఏం చేస్తాం, మనము ఆ వర్డ్ టూ దగ్గర ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. యాడ్ చేసుకొని వైని ఇంక్రిమెంట్ చేస్తాం. సో వన్స్ అన్ని ఇంక్రిమెంట్ అయిపోయినాక మనం ఏం చేస్తాము, ఆన్సర్ని రిటర్న్ చేయాలి కదా. సో ఇక్కడ రిటర్న్ ఆన్సర్. సో ఇప్పుడు ఇదే అనమాట జావా కోడ్. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రన్ చేస్తే సో వచ్చిందా, సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆన్సర్ వచ్చిందా. ఓకే. సో ఇది మన జావా యూస్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనము పైథాన్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో పైథాన్లో ఫస్ట్ సేమ్ ఇందాకట్లాగే ఒక ఎంటీ స్ట్రింగ్ ఆన్సర్ని తీసుకుందాము. ఎంటీ స్ట్రింగ్ ఆన్సర్ని తీసుకున్నాక మనం ఏం చేస్తాము, వేరియబుల్స్ తీసుకోవాలి కదా. ఎక్స్ 0, వై 0 తీసుకొని ఇందాకట్లా కాకుండా ఇప్పుడు మనము L1 తీసుకుందాం, మనకు సింప్లిఫై కావడానికి. L1 లెంత్ ఆఫ్ వర్డ్ వన్ అనుకుంటే L2 ఎంత, లెంత్ ఆఫ్ వర్డ్ టూ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం, వై వాల్యూ 0 తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫర్ లూప్ తీసుకొని ఎప్పటి వరకు రన్ చేయాలి, ఈ వర్డ్ L1లో L2 ఏదైతే మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుందో అప్పటి వరకు రన్ చేయాలి కదా. మ్యాక్స్ ఆఫ్ L1, L2 వరకు రన్ చేస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ ఎక్స్ అనేది మనము ఈ వర్డ్ వన్ ఒక లెంత్ కన్నా తక్కువ ఉందా లేదా చెక్ చేయాలి. సో L1 కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ తక్కువ అయితే మనం ఏం చేస్తాం, ఆన్సర్లోకి మనం కంకాటినేట్ చేస్తాం అనమాట. ఆన్సర్ ప్లస్ దేనికి కంకాట్ చేస్తాము, వర్డ్ వన్లోని ఎక్స్ ఎలిమెంట్ని మనం కంకాట్ చేస్తాం. వర్డ్ వన్లోని ఎక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ని మనం యాడ్ చేస్తాం. ఒకసారి అట్లా యాడ్ చేసినాక మనం ఏం చేస్తాము, ఇంక్రిమెంట్ చేస్తాం ఎక్స్ని. సేమ్ ఇట్లనే వైని కూడా మనము చూసుకుంటాం వర్డ్ టూలోని. సో వైని వర్డ్ టూ లెంత్ కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ తక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, ఆన్సర్లోకి యాడ్ చేస్తాం.
సేమ్ ఆన్సర్లోకి యాడ్ చేసి వర్డ్ టు ఆఫ్ వై దగ్గర ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. అట్లా యాడ్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి మనం వై దగ్గర ఉన్న ఎలిమెంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో అట్లా ఇంక్రిమెంట్ చేసి లాస్ట్లో మనము ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. అంతే సింపుల్. సో ఇప్పుడు మనము సబ్మిట్ చేసి చూద్దాం. సో రన్ చేశాను, ఏం ఇష్యూస్ రాలేదు. సబ్మిట్ చేద్దాం. వచ్చిందా? సో పైథాన్ కోడ్ కూడా ఏం ఇష్యూస్ లేకుండా రన్ అయింది. సో ఇట్లనే మనం జావా అండ్ పైథాన్ కోడ్ ఈ రెండు కోడ్స్ని కూడా నేను గిట్ హబ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ కోడ్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అడిగిన నేను పక్కా ఆన్సర్ చేస్తాను. ఓకే.